హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ ప్రిపరేషన్ టు సక్సెస్. సో మనం తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రిఫార్మ్స్ ఆఫ్ సాలాజీ. సో బట్ ఫస్ట్ ఈ రిఫార్మ్స్ చదివి ముందు మనకి ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్ గురించి తెలియాలన్నమాట. ఓకే, సో లెట్ స్టార్ట్. ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ముల్క్ అంటే ఏంటి? కంట్రీ. ఓకే, ముల్కీ మీన్స్ లోకల్, అంటే కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముల్కీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ లోకల్. సో నాన్ ముల్కీ మీన్స్ నాన్ లోకల్. ఓకే, క్లియర్ నౌ. సో ఇక్కడ మనకి ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్ అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అది అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఓకే, సో మనకి హిస్టరీ పార్ట్ అనమాట, కొంచెం హిస్టరీ పార్ట్ రివైండ్ చేసుకోవాలి. సో కాకతీయాస్ రూల్డ్ ఎప్పుడు 12th to 14th century వరకు రూల్ చేశారు. దీన్ని సౌత్ ఇండియాని అంటే డెక్కన్ రీజన్ని. ఓకే, క్యాపిటల్ ఏంటి? వరంగల్. ఓకే, నా ఆఫ్టర్ దాట్ ఢిల్లీ సుల్తానేట్ రూల్ Deccan region, capital Sultanpur. Next, Musnari Nayaks, Varangal recaptured the Varangal as his capital. Okay, clear? After this, the Bahmani Sultanate from 1347 to 1508 will rule చేశారనమాట డెక్కన్ రీజన్. ఎవరు? బామని సుల్తాన్. సో ద ఫస్ట్ ఇండిపెండెంట్ ముస్లిం కింగ్డమ్ ఇన్ డెక్కన్ని ఒక సౌత్ ఇండియాని ఒక ఫస్ట్ టైం ఒక ముస్లిమ్స్ రూల్ చేశారు అంటే దట్ ఈస్ కాల్డ్ బామని సుల్తానేట్. ఓకే, నౌ ఇక్కడ ఖిల్జీ అండ్ తుగ్లక్ వాళ్ళతో పాటు చాలామంది ముస్లిమ్స్ మైగ్రేటెడ్ టు డెక్కన్ రీజన్. ఓకే, ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు వీళ్ళంటే ఢిల్లీ సుల్తానేట్స్. ఓకే, ఖిల్జీ అండ్ తుగ్లక్తో పాటు చాలామంది ముస్లిమ్స్ కూడా డెక్కన్ రీజన్ అంటే సౌత్ ఇండియాకి మైగ్రేట్ అయ్యారనమాట వాళ్ళు. సో వాళ్ళని ఏమంటారు అంటే డెక్కనీస్. సో వాళ్ళని డెక్కనీస్ అంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్స్. వాళ్ళని లోకల్స్ అని అంటారు. క్లియర్ నౌ. నెక్స్ట్, మెనీ ముస్లిమ్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, అరేబియా అండ్ టర్కీ, ఈ 4 కంట్రీస్ నుంచి ఎవరైతే డెక్కన్ రీజన్ అంటే సౌత్ ఇండియాకి వచ్చారో వాళ్ళని ఆఫ్ఘీస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ నాన్ లోకల్స్. ఓకే, నాన్ లోకల్స్ అని అంటారు. సో ఇప్పుడు అఫాకీస్ రూల్ ట్రేడింగ్ బిజినెస్ అండ్ బికమ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ అండ్ లింక్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ ద డెక్కన్ రీజన్. సో లోకల్స్ కాకుండా నాన్ లోకల్స్ ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళు బిజినెస్లో ట్రేడింగ్ చేయడం కానీ మళ్ళీ జాబ్స్లో హయ్యర్ పొజిషన్స్లో ఉండడం కానీ పెట్టారనమాట. సో అక్కడ ఏమైంది, వాళ్ళకి లోకల్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నాన్ లోకల్స్కి ఇస్తున్నారు. ఓకే, సో వాళ్ళు ఒక హై పొజిషన్లో ఉన్నారనమాట. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇట్ స్టార్టెడ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డెక్కనీస్ అండ్ ఆఫాకీస్, అంటే లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, బట్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే రిలీజియన్. ఓకే, రిలీజియన్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ లోకల్స్ అంటే ఆఫాకీస్ని ఏమంటారు? షియాస్ అంటారు. డెక్కనీస్ని ఏమంటారు? సున్నీస్ అంటారు. ఓకే, క్లియర్ నౌ. ఇక్కడ ఎవరైతే ఏమంటారు థర్డ్ కింగ్, దేనికి థర్డ్ కింగ్? మనకి బామని సుల్తానేట్ ఎవరైతే ఉన్నారో అక్కడ థర్డ్ కింగ్ ఎవరున్నారు అంటే అహ్మద్ షా ఉన్నారనమాట. సో అతను ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొహమ్మద్ గావెల్. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సిచ్యువేషన్ గాట్ ఇంటే పీక్స్. ఏంటి? కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువైపోయింది అనమాట వాళ్ళు ఉన్నప్పుడు. థర్డ్ కింగ్ అహ్మద్ షా ఉన్నప్పుడు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ గాట్ ఇంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్. సో ఈ డిఫరెన్స్ లీడ్ టు డిక్లైన్ ఆఫ్ బామనీస్ డైనాసిటీ. ఆ ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ అవ్వడం జరిగిందంట. సో దాంతో బామనీ డైనాసిటీ అనేది డిక్లైన్ అయిపోయింది. ఓకే, అండ్ స్ప్లిటెడ్ ఇంటూ 5 డెక్కన్ సుల్తానేట్స్గా డివైడ్ అయిపోయినాయి, ఒక 5 స్మాల్ కింగ్డమ్స్గా. సో దోస్ ఆర్ కాల్డ్ అహ్మద్ నగర్, నిజాం షాయిస్, బీజాపూర్, ఆదిల్ షాయిస్, గోల్కొండ కుతుబ్ షాయిస్, బీదర్ బరిద్ షాయిస్, బెరార్ ఇమాద్ షాయిస్. ఓకే, ఈ 5 ఒక స్మాల్ కింగ్డమ్స్గా స్ప్లిట్ అయిందనమాట. ఓకే, ఆ 5 స్మాల్ కింగ్డమ్స్లో కుతుబ్ షాయి పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ కుతుబ్ షాయి డైనాసిటీ. ఈ డైనాసిటీని ఎంతమంది రూలర్స్ రూల్ చేస్తారంటే 7 రూలర్స్. ఓకే, కుతుబ్ షాయి డైనాసిటీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1518. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ డైనాసిటీ? సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే, అతను ఎవరు? నాన్ లోకల్, అఫాకీ అనమాట, నాన్ లోకల్. క్లియర్
నౌ హీ ఎంకరేజ్డ్ ద లోకల్ లాంగ్వేజ్ తెలుగు. ఎందుకు ఎంకరేజ్ చేశాడు అతను? నాన్ లోకల్ కదా, మరి తెలుగు లాంగ్వేజ్ ఎందుకు ఎంకరేజ్ చేశాడు అంటే ఇతనికి ఆల్రెడీ ఒక అవేర్నెస్ అనేది ఉంది. ఏంటి అంటే ఆల్రెడీ బామనీ కింగ్డమ్ అనేది ఎందుకు కొలాప్స్ అయింది, ఎందుకు డిక్లైన్ అయింది అంటే వాళ్ళందరూ నాన్ లోకల్స్కి సపోర్ట్ చేసి వాళ్ళ ఒక హై జాబ్ పొజిషన్స్లో పెట్టారు. కాబట్టి లోకల్స్కి నాన్ లోకల్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువైంది కాబట్టి అది డిక్లైన్ అయిపోయింది. సో ఇక్కడ నేను అలా చేయొద్దు అని అంటే అది ఇక్కడ ఏం చేయాలి, మనం లోకల్ లాంగ్వేజ్ తెలుగుని ఎంకరేజ్ చేయాలి, లోకల్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అతను ఇలా చేశాడు అనమాట. సో ఎంకరేజ్ ద లోకల్ లాంగ్వేజ్ తెలుగుని ఎంకరేజ్ చేశాడు. ఓకే, ఎవరైతే 7th రూలర్ అబుల్ హసాన్ తానిషా ఉన్నారో అతను ఏం చేశారంటే తెలుగు పీపుల్ అక్కన్న మాదన్న వీళ్ళకి ఒక హై పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కన్నకి పేష్కార్, మాదన్నకి మహామంత్రి అనేది పోస్ట్ ఇచ్చారనమాట. ఓకే, అపాయింటెడ్ యాజ్. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ద కుతుబ్ షాహీ పీరియడ్. కుతుబ్ షాహీ పీరియడ్లో ఎలాంటి ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగలేదు. ఓకే, నా నెక్స్ట్ పీరియడ్ ఈజ్ అసఫ్ జాయిస్ పీరియడ్. ఇక్కడ కూడా 7 రూలర్స్ రూల్ చేశారు. ఓకే, అసఫ్ జాయి డైనాసిటీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1724. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అసఫ్ జాయి డైనాసిటీ? నిజాం ఉల్ ముల్క్. నా 5th నిజాం ఎవరు? అఫ్జల్ ఉదౌల్లా. ఓకే, ఇక్కడ ఏం చేశాడంటే స్టార్టెడ్ ముల్కీ ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట 5th నిజాం నుంచి. ఎందుకు అంటే ముల్కీ అండ్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ టుక్స్ ప్లేస్ ఇన్ 3 phases జరిగింది ఇక్కడ నుంచి, అసఫ్ జాయి పీరియడ్ నుంచి. సో ద ఫస్ట్ ఫేజ్ వాజ్ ఫ్రమ్ 1853 to 1883. సెకండ్ ఫేజ్ ఇస్ ఫ్రమ్ 1884 to 1911. థర్డ్ ఫేజ్ ఇస్ ఫ్రమ్ 1911 to 1948. 3 phases అయిందనమాట. ఓకే, సో మనం సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ టాపిక్ సాలార్జింగ్ రిఫార్మ్స్ అని. సో అసలు సాలార్జింగ్ రిఫార్మ్స్ ఎలా వచ్చాయి అని చెప్పడానికి ఇది ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ అనమాట. ఓకే, నా ద ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 1853 నుంచి 1883 ద ఫస్ట్ ఫేజ్ అనమాట, ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్, అసఫ్ జాయి పీరియడ్. సో ఇక్కడ మనకి 1853లో సాలార్జింగ్ 1ని దీవాన్గా అపాయింట్ చేశారనమాట, హైదరాబాద్ దీవాన్గా అపాయింట్ చేశారు. ఓకే, సో అతను అపాయింట్ అయినప్పుడు హైదరాబాద్ చాలా ట్రబుల్లో ఉందన్నమాట. ఓకే, సో చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. ఎట్ దట్ టైం సాలార్జింగ్ ఏం చేశాడంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, అవే సాలార్జింగ్ రిఫార్మ్స్. ఓకే, అతని పేరేంటి? మీర్ తురబ్ అలీ ఖాన్. గుర్తుపెట్టుకోండి, మీర్ తురబ్ అలీ ఖాన్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 24, అతనికి 24 ఏజ్ ఉన్నప్పుడు అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అనమాట. ఎప్పుడు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 24. ఓకే, అతని పర్సనల్ సెక్రటరీ ఎవరు? సయ్యద్ హుసేన్. ఓకే, నౌ at that time when he was appointed as a prime minister of Hyderabad was in problems. Okay, now he introduced reforms. కొన్ని రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సో ద ఫస్ట్ వన్ ఈస్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సో ఇక్కడ ఏంటి? అబాలిష్డ్ కమిషన్ సిస్టమ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూకి ఏవైతే కమిషన్స్ తీసుకుంటున్నారో దాన్ని అబాలిష్ చేసిండు. ఓకే, నెక్స్ట్ ఇన్ 1865 ఇంట్రడ్యూస్ జిల్లా బందీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే, సో ఎట్ దట్ టైం నిజాం ఎవరు? అఫ్జల్ ఉదౌల్లా. ఓకే, సో డివిజన్ ఆఫ్ స్టేట్, ఒక స్టేట్ని డివైడ్ చేసిండు అనమాట ఇంటూ 5 సుబాస్ అండ్ 17 డిస్ట్రిక్ట్స్గా. క్లియర్? సో దిస్ 5 సుబాస్ ఇంటూ జిల్లా అండ్ జిల్లా ఇంటూ ఏ తాలూక్. ఓకే, క్లియర్? నౌ సుబాని లీడ్ చేసేటప్పుడు సుబేదార్, జిల్లా కలెక్టర్, తాలూకా తహసీల్దార్. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో రూలింగ్ చేసే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, దాన్ని మజిల్సీ మలుక్జారీ ఓకే అని అంటారంట. దీన్ని వర్క్ చేసేది ఎవరు? వర్క్ ఆఫ్ తాలూకాదార్స్ వర్క్ చేస్తారనమాట. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని మజిల్సీ మలుక్జారీ అంటారు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ వర్క్ ఆఫ్ తాలూకాదార్స్ ఉంటారు. ఓకే, క్లియర్? నౌ ద ఎకనామిక్ రిఫార్మ్స్లో రూపీ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఏంటంటారు? హాలీ సిక్కా. ఓకే, ఇంట్రడ్యూస్ హాలీ సిక్కా. నౌ సెంట్రల్ మింట్ అంటే మింటింగ్ ద కాయిన్స్ అనమాట. అది ఎక్కడుంది? ఎస్టాబ్లిష్డ్ ఎట్ హైదరాబాద్. ఓకే, రీజనల్ మింట్స్ గద్వాల్ అండ్ నారాయణపేట్. ఓకే, హైదరాబాద్లో సెంట్రల్ మింట్ ఉంది, మింటింగ్ ద కాయిన్స్ అనమాట. అది రీజనల్ మింట్స్ వచ్చేసి గద్వాల్ అండ్ నారాయణపేట్. నెక్స్ట్ హీ గాట్ లోన్ అమౌంట్ 50 lakh rupees ఫ్రమ్ బ్రిటిష్ దగ్గర నుంచి 50 lakhs లోన్ అమౌంట్ తీసుకున్నారనమాట. ఓకే, ఎవరు తీసుకున్నారు? సాలార్జింగ్ వన్. నెక్స్ట్
Reforms brought in Hyderabad in 1855 were known as జిల్లా బందీ సిస్టమ్. జిల్లా బందీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ 5 రెవెన్యూ డివిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as సుబేదార్. దాన్ని లీడ్ చేసేది ఎవరు? సుబేదార్. ఓకే, క్లియర్? In 1864, Revenue Board was established. In 1867, abolished and another board were established, that is called Farmiki Malukzari. 1864లో రెవెన్యూ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మళ్ళీ 1867లో రెవెన్యూ బోర్డ్ అబాలిష్ అయ్యి అనదర్ బోర్డ్ దట్ ఈస్ కాల్డ్ ఫార్మికీ మలుక్జారీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ 1869 ఇది కూడా అబాలిష్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, రెవెన్యూ బోర్డ్ తర్వాత రెవెన్యూ బోర్డ్ అబాలిష్ అయ్యి తర్వాత ఫార్మికీ మలుక్జారీ తర్వాత అది అబాలిష్ అయ్యి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, నౌ ఇనమ్ ల్యాండ్స్ క్యాన్సిల్ చేశారు. ఓకే, రైతువారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. గుర్తుపెట్టుకోండి, వెన్ వాజ్ రైతువారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సాలార్జింగ్ 1. రివైజింగ్ ద రెవెన్యూ అనేది రివైజ్ చేయడం ఎవ్రీ 30 yearsకి అనేది ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్, పోలీస్ రిఫార్మ్స్. పోలీస్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1865లో. ఎవ్రీ డిస్టిక్కి సూపర్వైజ్డ్ బై ఎస్పీ, అతను ఏమంటారు? మొహిత్మీన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఎస్టాబ్లిష్డ్ పోలీస్ డిపార్ట్మెంట్, దాని పేరేంటి? మహకుమా ఈ కొత్వాల్. ఓకే, పోలీస్ ఫోర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ నిజామత్ నేమ్లో ఒక పోలీస్ ఫోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ 1867 పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాజ్ బైఫరికేటెడ్. పోలీస్ అండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది బైఫరికేట్ అయింది. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్. ఇన్ 1869 గ్రాండ్ ట్రంక్ రోడ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ షోలాపూర్. ఓకే, ఇన్ 1874 హైదరాబాద్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడి. ఓకే, the first railway line was established from Secunderabad to Wadi. Okay, in 1877 Buckingham Canal was dug from Kamnur in Krishna to Madras. Okay, Buckingham Canal అనేది డగ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నౌ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ఇన్ 1855 ధరుల్ ఇలిమ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ 1870 సిటీ హై స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇన్ 1872 చాంద్రగేట్ స్కూల్. In 1873, Mother-e-Aliyah. 1878, Madrasa-e-Alza. In 1891, Golriya Girls High School. Other reforms. Banned the practice of sati. Sati అనేది బ్యాన్ చేశారు. ఓకే, నౌ టెలిగ్రాఫ్ లైన్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. 1856, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, 1862, పోస్టల్ డిపార్ట్మెంట్. అలీగర్ యూనివర్సిటీ కాలేజ్, దాని ఫౌండర్ ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి ఫైనాన్షియల్గా అరేంజ్ చేశాడు అనమాట. ఎవరు? సాలార్జంగ్. లైక్ విరార్ ఉల్ ముల్క్, మోషిన్ ఉల్ ముల్క్, వీళ్ళెవరు? ఆఫీసర్స్ ఆఫ్ హైదరాబాద్ టుక్ యాక్టివ్ పార్టీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఫైనాన్షియల్గా కానీ మళ్ళీ ఒక ఆఫీసర్స్ కూడా దానికి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళే విరాల్ ఉల్ ముల్క్, మోషిన్ ఉల్ ముల్క్. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సాలార్జింగ్ రిఫార్మ్స్. ఓకే, అండ్ మనకి ముల్కీ నాన్ ముల్కీ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 phases అని చెప్పాను కదా. ద ఫస్ట్ ఫేజ్లో దివాన్గా అపాయింట్ అయింది సాలార్జింగ్ వన్. సో అక్కడ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, అవే సాలార్జింగ్ రిఫార్మ్స్. ఓకే, సో టుడే టాపిక్ ఈజ్ దిస్. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ టాపిక్ పైన ఒక 15 MCQs. సో మీరు ఇది ఒకసారి విన్న తర్వాత ఈ MCQs ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, the first independent Muslim kingdom in the Deccan was Qutub Shahi, Bahmani Sultanate, Adil Shahi, Nizam Shahi. Second question, the term Mulki referred to non-locals, local inhabitants, foreign rulers, traders. The foreign Muslims who came to Deccan from Iran, Arabia, Iraq and Turkey were called Deccanese, Afghans, Mulkis, Turans. Fourth question, conflict between Deccanese and Afghans mainly arose due to. Next question, assertion, Ahmad Shah was the third ruler of Bahmani Sultan. Reason, during his reign Muhammad Ghavan served as a prime minister and the Deccani-Afghani conflict peaked. Next question, the Bahmani Sultanate split into 5 Deccani Sultanates. Which of the following pairs is correct? Next question, the Asafjai dynasty was founded in. Next question, assertion A, the Mulki and non-Mulki conflict in Hyderabad occurred in 3 phases. Reason, the 3 phases were 1853 to 1883, 1884 to 1911, 1911 to 1948. And question, the land revenue system introduced by Salarjung I was.
Next question. In Salajing reforms, the state was divided into. Next question. Assertion A. Salajing abolished the commission system for land revenue collection. He introduced Dillabandi system in 1885 to 1862 to improve administration. Next question. Which of the following reforms was not introduced by Salajing 1? Next question. Which education institution was established during Salajing reforms? Next question. Which canal was built during Salajing reforms to improve irrigation? 15th question. The police and revenue departments were bifurcated in 1867. Reason Mahakam E. Kotwalis were appointed to supervise police forces. So, based on the today topic, these are the 15 questions. Practice well. So, if you have any doubts, comment చేయండి. Definitely reply ఇస్తాను. Please like, share and subscribe my channel. Thanks for watching.